ఒకప్పుడు కొండప్రాంత గ్రామంలో ఒక మహిళ తన ఒక్కగానొక్క కుమారుడితో ఉండేది. ఆమె భర్తకు నలుగురు తమ్ముళ్ళున్నారు. వారు వీళ్ల ఇంటి పక్కనే ఉంటారు. తన కొడుకును మంచిగా పెంచాలని ఆశపడింది కాని ఆమె నలుగురు మరుదులు ఆ బాలుడిపై ద్వేషం పెంచుకున్నారు. ఎందుకంటే అతను వారికంటే తెలివైనవాడు, అందగాడు. ఆ బాలుడికంటూ ఒకే ఒక్క ఆస్తి, ఒక చిన్న అందమైన దూడ. అతను దూడపై ప్రేమ చూపడం నచ్చలేని చిన్నాన్నలు ఆ దూడను చంపాలనుకున్నారు. ఒక రాత్రి ఆ దూడ వద్దకు వెళ్లి దాన్ని హతమార్చరు. ఇదంతా చూసిన బాలుడు బాధపడి ఒక పన్నాగం ఆలోచించాడు. ఆ దూడ సగం కాలుని కత్తిరించి తీసుకుని వేరే గ్రామానికి చేరాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంటికి చేరుకున్నాడు. ఎవరూ చూడకుండా ఆ కాలిముక్కను ఇంటి మూలలో దాచాడు. తరువాత బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీ ఇంట్లో మాంసం వాసన ఎందుకొస్తోంది అని అడిగాడు. బ్రాహ్మణుడు కోపంతో, మూర్ఖుడా, ఇది బ్రాహ్మణుడి ఇల్లు అని తెలియదా? ఇలాంటి అపవిత్రమైన మాటలు ఎలా మాట్లాడగలవు? నీకు ధైర్యముంటే వెతికి చూపు. ఏమీ కనపడకపోతే నా శాపంతో నువ్వు భస్మమవుతావు అన్నాడు. అలాగే స్వామీ, నేను వెతుకుతాను అన్నాడు. కొద్దిసేపటి తర్వాత దూడ కాలిముక్కను తీసి చూపిస్తూ, స్వామీ, ఇది ఆవుకాలు కాదా అని చిరునవ్వుతో అడిగాడు. బాబూ, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు, నా పరువు పోతుంది. నేను నీకు ధనంతో నిండిన సంచి ఇస్తాను అని బతిమాలాడు. ధనం మూటను తీసుకుని వచ్చి తన తల్లికి ఇచ్చాడు. తల్లీ కొడుకులు ఇద్దరూ వాటిని లెక్కపెడుతున్నారు. ఆ శబ్దానికి ఒక చిన్నాన్న వచ్చి కిటికీలోంచి తొంగి చూశాడు. ధనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ విషయాన్ని మిగతా సోదరులకు తెలియజేశాడు. బాలుడు వచ్చిన తర్వాత వారడిగారు, ఇంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది నీకు? బాలుడు వెంటనే, మీరు చంపిన నా దూడ మాంసం అమ్మి తెచ్చాను. పక్క గ్రామం వాళ్ళు మాంసం కోసం పోటీపడ్డారు. ఇంకా ఎక్కువ కావాలని ఎంత ధనమైనా ఇస్తామన్నారు అన్నాడు. మరుసటి రోజు నలుగురు అన్నదమ్ములూ కలిసి మాంసం సంచులతో పక్కా ఊరికి వెళ్లారు. బాలుడు చెప్పిన చిరునామాకి వెళ్లారు. అది బ్రాహ్మణుల వీధి. అక్కడ మాంసం సంచులను చూసి వారు కోపోద్రిక్తులై అన్నదమ్ములను చితకబాదారు. అవమానంతో, నొప్పులతో వారు ఇంటికి తిరిగొచ్చారు. పెద్ద అన్న కోపంతో, ఈ బాలుడు మమ్మల్ని మోసం చేశాడు, అతని ఇంటికి నిప్పంటిద్దాం అన్నాడు. అందరూ అంగీకరించారు. రాత్రి రహస్యంగా బాలుడి గుడిసెకు నిప్పు పెట్టారు. క్షణాల్లో అది బూడిదైపోయింది. బాలుడు పెద్ద పెద్ద బుట్టలు నేసి వాటిలో బూడిద నింపుకుని మరో గ్రామానికి వెళ్లాడు. ఆ గ్రామంలో ప్రజలు కంటివ్యాధితో బాధపడుతున్నారు. వారడిగారు, నువ్వెవరూ? దానికి బాలుడన్నాడు, మీ కంటివ్యాధికి అద్భుతమైన మందు తెచ్చాను అన్నాడు. ప్రజలు ఆనందించి డబ్బు ఇచ్చి బూడిద తీసుకున్నారు. బాలుడు గ్రామస్తులతో ఇలా అన్నాడు, నేను కొంత దూరం వెళ్ళి పూయండి అని చెప్పిన తరువాత మాత్రమే కళ్లకు పెట్టాలి. అతడు సురక్షిత దూరం వెళ్ళాక, ఇప్పుడు బాగా రుద్దండి అని అరిచాడు. వాళ్లు బూడిదను కళ్లలో బాగా రుద్దుకున్నారు. వెంటనే కళ్లకు మంటలు, రక్తస్రావం మొదలయ్యాయి. వారు కోపంతో, ఆ బాలుడు మనల్ని మోసం చేశాడు అని అరిచారు. బాలుడు మాత్రం డబ్బులతో ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ చిన్నాన్నలు ఆశ్చర్యపోయి అడిగారు, ఇంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది? బాలుడు, మీరు కాల్చిన నా ఇంటి బూడిద అమ్మి తెచ్చాను. వాళ్లు ఇంకా ఎక్కువ బూడిద కావాలని అడిగారు అన్నాడి. దీనితో చిన్నాన్నలు మళ్లీ ఆశపడ్డారు. తమ ఇళ్లన్నింటినీ తగలబెట్టి బూడిద సంచులు తీసుకొని ఆ గ్రామానికి వెళ్లారు. గ్రామస్థులు వారిని పట్టుకొని కట్టేసి బూడిదను వారి కళ్లలో రుద్దారు. బాగా కొట్టారు కూడా. అవమానంతో తిరిగి వస్తూ, ఈ దయ్యంలాంటి బాలుడిని ఇనుప పంజరంలో పెట్టి నదిలో పడేద్దాం అని నిర్ణయించుకున్నారు. వారు బాలుడిని పట్టుకొని ఇనుపబోనులో పెట్టి నది ఒడ్డుకు తీసుకెళ్లారు. కాని భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వేటకు వచ్చిన ఒక యువరాజు వచ్చాడు. అతడు అడిగాడు, నిన్ను ఇలా ఎందుకు బంధించారు? బాలుడు తెలివిగా, నా మామలు తమ అందమైన కూతుర్ని నాతో పెళ్లి చెయ్యాలని బలవంతం చేస్తున్నారు. నేను ఒప్పుకోలేదు. అందుకే నన్ను ఇక్కడ బంధించారు అన్నాడు. యువరాజన్నాడు,
నేనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు బాలుడిలా అన్నాడు. అయితే నువ్వు నా స్థానంలో ఈ బోనులో ఉండాలి అన్నాడు. యువరాజు ఒప్పుకున్నాడు. ఇద్దరూ దుస్తులు మార్చుకున్నారు. బాలుడు యువరాజు వేషంలో వెళ్ళిపోయాడు. చిన్నాన్నలు వచ్చి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగారు. యువరాజు నన్ను నదిలో పడేయండి అన్నాడు. వారు వెంటనే బోనును నదిలోకి విసిరేశారు. ఇంటికి వచ్చేసరికి అద్భుతమైన దుస్తులు, ఆభరణాలతో తమ మేనల్లుడు తిరుగుతున్నాడు. వారు ఆశ్చర్యపోయారు. ఇతడు మరణలోకానికి వెళ్లి ధనం సంపాదించి వచ్చాడేమో అని అనుకున్నారు. అతడి దగ్గరకు వెళ్లి అడిగారు. బాబూ, మేము నిన్ను నదిలో పడేశాం. అయినా నువ్వింకా బ్రతికి ఉన్నావు. ఈ ధనమంతా ఎక్కడినుంచి వచ్చింది? అప్పుడా బాలుడు ఏం సమాధానం చెప్పాడు? దానికి ఆ నలుగురు మళ్ళీ ఏం ప్రణాళిక సిద్ధం చేశారు? ఆ బాలుణ్ణి హతమార్చారా లేక ఏం చేశారు? తరువాయి భాగంలో చూద్దాం.